కాలం చెల్లిన బస్సులు స్టూడెంట్స్ ప్రాణాలని కాటిస్తున్నాయి. ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు స్టూడెంట్స్ కి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. సురక్షితంగా తీసుకువెళ్లాల్సిన ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్లెస్ గా మారడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అన్ఫిట్ స్కూల్ బస్సులపై V6 రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ తో పోటాపోటీగా స్కూల్ బస్సులను నడిపిస్తున్నాయి. బస్సుల కండిషన్ను ప్రతి ఏటా మే 15 నుంచి జూన్ 10 వరకు ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బస్సులు ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్స్ లేకున్నా స్టూడెంట్స్ కి తీవ్ర గాయాలైన ఘటనలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 664 బస్సులు ఫిట్నెస్ టెస్టులు జరపలేదని రవాణా శాఖ ప్రకటన భయాందోళన కలిగిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో మూలన పడి ఉండడంతో బస్సులు కండిషన్లో లేవు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండొచ్చు. బస్సుల సామర్థ్యం పరిశీలించాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. బస్సుకు ఫిట్నెస్ ఉన్నదా లేదా, ఈ ఆటోలో కూడా దాని కెపాసిటీకి మించి పిల్లల్ని ఎక్కించుకుంటున్నారు. అయితే మరి దాన్ని కూడా డ్రైవర్ కూడా కూర్చుండరాకుండా నడపరాకుండా కూడా అంత ప్లేస్ లేకుండా కూడా ఉంటున్నది. ఏమైపోతుందంటే తెల్లారి ఏదైనా చిన్నగా ప్రమాదం జరిగితే అప్పుడు బాధపడాల్సి వస్తుంది. యాజ్ ఎ పేరెంట్గా మేము ఖచ్చితంగా ఇప్పుడు స్కూల్కు ఫీజు కడుతున్నాం. ఆ ఫీజు మాత్రం ₹1 కూడా తక్కువ చేయరు. అదే బస్సులది ఫిట్నెస్ కానీ ఆటోలది కానీ ఖచ్చితంగా చెక్ చేసి ప్రభుత్వమే ఇది చేయాలా. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం స్కూల్ బస్సులు 819 ఉండగా 155 ప్రైవేట్ స్కూల్ బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ఉంది. 664 బస్సులు ఇప్పటికీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించలేదు. జిల్లాలో 167 ప్రైవేట్ స్కూల్స్ లో 37,640 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సగానికి పైగా విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. 90% ప్రైవేట్ స్కూల్స్ కి బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు మే 15 నాటికి ఫిట్నెస్ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు కూడా ఇన్సూరెన్స్ ముగిసింది. బస్సులను 15 ఏళ్లకు మించి నడపరాదనే నిబంధనలను చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. స్కూల్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు. రవాణా శాఖ ఆఫీసర్లు కఠినంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఫిట్నెస్ తనిఖీల్లో రవాణా శాఖ నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కట్టుదిట్టంగా పర్యవేక్షణ నిర్వహించి ఏదైతే పూర్తి ఫిట్నెస్ ఉన్న బస్సులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, లేని బస్సులను స్క్రాప్కు పంపించాలని మేము కోరుతా ఉన్నాం. మరోవైపు కొన్ని విద్యా సంస్థలు వ్యాన్లను, చిన్న చిన్న వాహనాలను ఎంగేజ్ పెట్టుకొని వాటిలో విద్యార్థులను తరలిస్తున్న పరిస్థితి ఉన్నది. ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటువంటిని నియంత్రించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికున్నా మీకు ఒకవేళ విద్యార్థుల ప్రాణాలు చెలగాట మాడకుండా ఏదైతే ఈ అధికారులు ఖచ్చితంగా ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలి, బస్సులను సీజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్కూల్ యాజమాన్యాలు రూల్స్ పాటించాలన్నారు రవాణా శాఖ ఆఫీసర్లు. జిల్లాలో 30% బస్సులకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించామన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోకుండా, ట్యాక్స్లు కట్టకుండా, ఇన్సూరెన్స్ లేకుండా కనుక రోడ్డు మీద తిరిగితే కేసులు అనేది రావడం జరుగుతుంది, వెహికల్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ మన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక విన్నపం ఏంటంటే పిల్లల్ని కూడా ఒక వెహికల్లో కనుక ఓవర్లోడింగ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది పిల్లల్ని వాహనంలో ఎక్కించేటప్పుడు. అట్లాంటివి వాళ్ళకు స్కూల్ యాజమాన్యం కానీ మాకు కానీ ఇన్ఫార్మ్ చేస్తే మనం తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అన్ఫిట్ బస్సులతో స్టూడెంట్స్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దీనిపై రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.